సైలెన్స్ ప్లీజ్. సైలెంట్ గా ఉంటూ వైలెంట్ గా కామెడీ చేస్తామంటున్నారు మన రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పిల్లరు మేము పిల్లరంటే సైలెంట్ గా వెళ్ళొచ్చు కదా, లొల్లు అంతా ఏంటి ఇక్కడ? సైలెంట్ ఉంటే పిల్లలు చేసుకుంటారండి. మా వీధి పేరే నిశ్శబ్ద వీధి, సైలెంట్ గా ఉండాలి. ఇందాక నువ్వు ఎలా అరిచావురా? వద్దు వద్దు ఆంబోతులు అంకేసినట్టు కాకుండా సౌండ్ రాకుండా అలా నిశ్శబ్దంగా పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోవాలా. వెళ్ళిపోయి చెప్తాను, వాయించుకుంటే వెళ్ళండిరా, సౌండ్ రాకూడదంతే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈవెంట్ మేనేజర్ వా? ఫీల్ అయ్యావా? నువ్వు ఫీల్ అయ్యే పీకేదేం లేదు. ఏంట్రా నోట్లో తిడుతున్నావేంటి? బయట తిడితే ఫీల్ అవుతారని చంపేస్తా. సారీ సార్, వాళ్ళతో మాట్లాడడంలో మిమ్మల్ని పట్టించుకోలేదు, ఏమనుకోకండి. వాళ్ళు కూడా నేను పట్టించుకోవట్లేదులే. సైలెంట్ గా ఉంటా. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను కదా. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళే మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. ప్రతిదానికి సైలెంట్ సైలెంట్ అని అడుగుతావు, సౌండ్ వచ్చేలా కొడతావు. ఉరుములు, మెరుపులు, కొన్ని శబ్దాలు ప్రకృతి సిద్ధమైనవి. నా పేరేంటో చెప్పలేదు కదా, సుబ్బారావు. నిశ్శబ్దాన్ని ఎవరు కోరుకోరు? మరీ ఎంత మూల్యానిక? ఒకసారి ఇలా తిరగండి. ఇలా మధ్యలో దూరితేనే చెల్లించుకోక తప్పదు, భారీ మూల్యం. నాకు మెడిటేషన్ కి టైం అయింది, నేను వెళ్తా. నీకు సైలెంట్ గా కావాలంటే ఏదో దూరంగా వెళ్ళి మూలన అక్కడ కట్టుకోవచ్చు కదా ఇల్లు. నీకు విషయం తెలుసా? ఏంటది? సైలెంట్ గా ఉన్న చోటకి నేను వెళ్ళాలంటే నేను ఉన్న చోటే సైలెంట్ గా ఉండాలని కోరుకుంటా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? పెన్న నీ చేతిలో ఉంది కదా, ఏమో రాసుకుంటావు అని అర్థమైంది. సైలెంట్ గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? నేను ఇంగ్లీష్ పెద్ద చదవను. రాదని చెప్పు. సైలెంట్ గురించి ఒక బ్యాంకాక్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? కామెడీ. సైలెంట్ గా ఉండండి, నాకు మెడిటేషన్ కి టైం అవుతుంది. ఏంటి కొత్త పెళ్ళిందేంటి? కొత్తగా ఏం కాదండి, పెళ్ళి 6 నెలలు అయింది. మరి కాస్ట్యూమ్ మార్చలేదే? అంటే పెళ్ళి 6 నెలలు అయింది కానీ అసలు ముచ్చట ఇంకా అవ్వలేదండి. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏనండి, నాకు కాదండి, పక్కింటోడితో ప్రాబ్లం. ఆ సుబ్బారావు వల్ల. అంటే ఫస్ట్ నైట్ అయితే మంచం శబ్దం వస్తుందని చెప్పి అప్పటి నుంచి అలాంటప్పుడు నువ్వు ఇల్లు ఖాళీ చేయొచ్చు. సొంత ఇల్లు అండి, ఎలా వదిలేస్తాం? మాట్లాడు. ఎరా సూరావు, గేది నిన్న జిన్ను పాలద్దు కానీ జిన్ను అప్పించాయి. సరే అయితే ఉంటాను. జిన్ను పాలద్దా గేది నిన్నట. గేది ఎక్కడుంటే అక్కడ ఎలా ఈనిందిరా? సైలెన్స్ కిట్ చేస్తున్నాడు, వైలెన్స్ కిట్ చేస్తున్నాడు, అర్థం కావట్లేదు. ఈడేడుతున్నాడు. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, తోడగూరు. అమ్ముతున్నావా కొంటున్నావురా నువ్వు? అమ్ముతున్నా సార్. దగ్గరికి వెళ్తే వాళ్ళే అడుగుతారు కదా ఏం అమ్ముతున్నావు అని. ఉంటుంది తెలీదా నీకు? తెలియదు సార్, అలా ఎలా అమ్ముకోవాలి? నువ్వేం అమ్ముతున్నావు? బెండకాయలు, వంకాయలు, బీరకాయలు, తోటకూర. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర అని అమ్ముతున్నాడు అని అమ్ముకోవాలి. అర్థం కాలేదా? డబ్బింగ్ చెప్తాడు విను. వంకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఆకుకూరలు. అమ్మో, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆకుకూరలు. ఎల్రా నువ్వు పాటు ఆడితో వెళ్ళి అమ్ముకో నువ్వు కూడా. మెడిటేషన్ చేసుకున్నామంటారా? ఇది భయ్య ఈ టార్చర్. మా ఆవిడ చాలా లక్షణంగా ఉన్నారు. ముఖ్యమంతా పసుపు ముఖమెంతో చేట, ముత్తైదు కుంకుమ బతుకంత పాయ. ముఖ్యమంతా పసుపు అంటారు. నీటిలో పసుపు ఉంది కదండి. ఆ తర్వాత ఏమో ముఖం అంతా చేట కాదే, ముఖం అంతా ఛాయ అనాలి. మొహం ఉంది కదండి. వీధంతా సైలెన్స్ అని బోర్డులు పెట్టాను. ఆ బోర్డులు చూడలేదా నువ్వు? ఎనుపు మొక్కలు పెట్టావా? ఉల్లిగడ్డలు కానీ ఇస్తాను నేనే.
నాకు చిరాకేసింది వీధిలో మీ మధ్యలో ఉండలేకపోతున్నాను. కొద్ది రోజులు అలా ఊరికి వెళ్ళి వస్తాను. కాస్త ఈ ఏరియాని సైలెంట్ గా మీరు చూసుకుంటున్నాను. అడుగు వెళ్ళిపోతాడు. ఈ లోపు నా ముచ్చట కానిచ్చేస్తాను అయ్యా. ఒక నిమిషం ఆగు. తాగు. బాబోయ్ ఎంత కక్కుత్తెందుకురా నీకు? అంటే ఇప్పుడు డజన్ల కొద్దీ కనేసి వదిలేద్దామనేనా చెప్పాను కదా. మొన్న దాటని చెప్పాను. అదేంటి అది ఏమన్నా పెద్ద ఒలింపిక్ టార్చ్ అనుకుంటుందా? ఇలా వచ్చేస్తారు ఫస్ట్ నైట్ అంటే చాలు ఒలింపిక్ టార్చ్ లాగా. ఆడే ఇచ్చారు సార్ కాసు. ఎనర్జీ గురించి ఎనర్జీ అంటే పాలు తాగితే ఎనర్జీ కాదురా, సైలెంట్ గా ఉన్నా కూడా ఎనర్జీ వస్తుంది. నా మీద చాలా కోపం ఉంటుంది మీకు. నా వల్ల కావట్లేదు భయ్యా. ఈ టార్చర్ మన వల్ల కాదు కానీ సంవత్సరానికి పోయినా పర్లేదు, పక్కకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. తాళం వేసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పక్కకి వెళ్ళిపోతుంది. మీరు అందరూ వెళ్ళిపోతే ఈ వీధిలో నేను ఒక్కడినే ఎలాగుంటాను. అందుకే నేను కూడా మీతోటే వచ్చేస్తాను. వచ్చేం చేస్తాం? నేను ముందే చెప్పాను కదరా మీ అందరికి, సైలెంట్ గా ఉన్న చోటకి నేను వెళ్ళను. నేను ఉన్న చోటే సైలెంట్ గా ఉండాలని కోరుకుంటాను. అందుకే అక్కడికి వచ్చి సైలెన్స్ సృష్టించుకుంటాను. అంత గట్టిగా కొట్టారండి సార్? గాలి నీరు చెప్పరాదురా, ఆ. దెబ్బలు కూడా పడతా ఉంటాయి. సైలెంట్ సైలెంట్. ఇంద్రజ మ్యామ్, ఈ సుబ్బురావు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వెరీ గుడ్ రాఘవ గారు. అసలు ఇంకో డైలాగ్ మర్చిపోయాను. అది వీధి మీద కూర్చొని పళ్ళు దోమతుంటది. పళ్ళు దోమతున్నావు, ప్రపంచ యుద్ధం చేస్తున్నావా? మర్చిపోవటం మంచిదే. సో నాకు సంబంధించినంత వరకు రాఘవ గారు ఏ స్కిట్ ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చినా ఇట్ విల్ బి ఎ సిన్సియర్ అట్. వెరీ గుడ్ రాఘవ గారు, వెరీ గుడ్. కృష్ణ గారు, ఈ ఉష్ సుబ్బురావు గురించి చెప్పండి. మళ్ళీ చెప్పండి సార్, నేను డబ్బింగ్ చెప్తాను. నువ్వు చేసింది బొక్కలాగా ఉంది, బొక్కలాగా ఉంది. ఆడిని బాబోయ్ చచ్చిపోయినాన్ని చూడలేక, ఇదైతే ఇంకా చిచ్చి పట్టుకొని అలాగే విరిచేయాలనిపించింది నాకు. బొక్కలాగా బొక్కలాగా ఉంది. నిజంగా మంచి కాన్సెప్ట్, అందరూ బాగా చేశారు. నీకున్న టీమ్ తో చాలా బ్రిసిక్ గా బ్రీఫ్ గా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. లేడీస్ వీక్నెస్ ఏమన్నా ఉందా? దేనికి? ఉంటే 2 నెంబర్లు ఇస్తారని. రాసుకో. 9, 8 2 నెంబర్లు సరిపోతాయా? 2 నెంబర్లు సరిపోతాయా? తమ్ముడు మనకు బానే ఉంది తమ్ముడు. డాక్టర్ అని సీరియస్ చూస్తుంటే ఫోన్ మాడతాం ఏంటి? మా తమ్ముడుతో సార్. తమ్ముడు నాకు చిన్న సర్జరీ చేసేద్దానండి ఫస్ట్. ఆపరేషన్ అయిపోయింది. ఏం ఎదుగుతున్నావు సార్? నా ఫోన్ ఏది సార్? కడుపులో పెట్టి కుట్టేశా. సరే ఫోన్ వస్తే పిలు, డైల్ చేయడానికి అవదు మరి. తమ్ముడు 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 పడుకున్నావా? హలో, ఏం చెప్పు. నాకు నిద్ర వస్తలేదు, కొంచెం జోలపాట వాడండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి నీకు పాడేవాడిని కదా. నీ దూకుడు సాటెవ్వరు ఏ సరాసరి వచ్చి కళ్ళబడి ఎదుట